హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు అయితే నేను శనగపప్పుతో దోశ చేసి చూపిస్తానండి. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ బియ్యం కూడా తీసుకుంటున్నానండి. అవి రెండు కలిపి వాటర్ పోసి నానబెట్టుకుందాం. ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ శనగపప్పుకి హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో చూసారు కదండి, పప్పు అయితే బాగా నానిపోయింది. దోశకు కావాల్సినవి చూద్దాం. కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ కూడా పోసుకొని మిక్సీ పట్టేద్దాం. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకున్నాను. బౌల్లోకి తీసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఎక్కువ లూజ్ కాకుండా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పేనం పెట్టాను, వేడెక్కిందండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. కొంచెం స్మూత్గా అనుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. అంచుల చుట్టూ ఆయిల్ పోసుకుంటూ రావాలి. మధ్యలో కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు కలిపి వేసేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి, మరి హై ఫ్లేమ్ మీద కాల్చుకోవద్దు. చూసారు కదండి, దోశ కాలిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. కావాలంటే మీరు తిప్పేసుకొని కూడా కాల్చుకోవచ్చు నిదానంగా. ఆనియన్స్ కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం కదండి, ఎలా కాలిందో చూద్దాం. చూసారు కదా, లోపల కూడా చాలా చక్కగా కాలిందండి. కరివేపాకు, కొత్తిమీర కూడా నేను ఉసిరికాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. కావాలంటే మీరు పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.